నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. ఈ ఫ్రైడ్ ఎగ్ మసాలా లంచ్‌కైనా, డిన్నర్‌కైనా దేనిలోకైనా సరిపోయే బెస్ట్ ఆప్షన్ అండి. ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్‌గా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బౌల్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే కారం, పసుపు, ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి. వీటిని కూడా బౌల్లో వేసేసుకొని చక్కగా ఉప్పు కారం ఎగ్స్కి పట్టేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 6 నుంచి 7 జీడిపప్పులు కూడా వేసుకోండి. కొంచెంగా వాటర్ పోసుకొని స్మూత్ పేస్ట్లా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇవి కూడా ఆయిల్లో వేసేసుకొని ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెంగా సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక నేను ఇందులో ఒక బిగ్ సైజు టొమాటో కూడా ప్యూరీ చేసి వేసుకుంటున్నానండి. టొమాటో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైన తేలే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, టొమాటో బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక స్పూన్ కారం కూడా వేసుకుని చక్కగా ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు పేస్ట్, అది కూడా వేసేస్తున్నాను. ఇందులోనే హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా చల్లేసుకొని మూత క్లోజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత చక్కగా కూరలో ఉండే ఆయిల్ అంతా పైన తేలిపోయింది, మంచిగా కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొంచెంగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవి కూడా వేసేస్తున్నాను. చక్కగా ఎగ్స్ పైన ఉండే లేయర్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకొని గ్రేవీలో వేసుకున్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా గ్రేవీ, అది కూడా వేసేస్తున్నాను. మంచిగా ఈ ఎగ్స్కి ఈ గ్రేవీ అంతా కలిసేలాగా కలిపేసేసుకొని లాస్ట్లో కసూరి మేతి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. తప్పకుండా రెసిపీ ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.